ప్రతి నెల ఆడవాళ్ళకి వచ్చే పీరియడ్స్, వాటి వల్ల వచ్చే సమస్యల గురించి మాటల్లో చెప్పడం కష్టం. బ్యాక్ పెయిన్ వస్తుంది, అబ్డామినల్ పెయిన్, స్టమక్ పెయిన్ లాంటివి ఉంటాయి. ఆ టైంలో పెయిన్ కిల్లర్స్ వేసుకుంటూ ఉంటారు. మా వాళ్ళు కానీ లేకపోతే అమ్మమ్మలు కానీ చెప్తూనే ఉంటారు హాట్ వాటర్ బ్యాగ్స్ లేకపోతే పెయిన్ కిల్లర్స్ తీసుకోవడం వల్ల. దానికి ఏదైనా సొల్యూషన్ ఉండదా అన్న ఉద్దేశంతో సూనా ప్రొడక్ట్ అనేది మనకి వెలుగులోకి వచ్చిందండి. డ్రగ్ ఫ్రీ, ఇట్ ఈస్ సేఫ్ అండ్ ఇట్ ఈస్ పోర్టబుల్, కన్వీనియంట్. సెన్సార్స్ అంటే ఎవరు, ఈ కాన్సెప్ట్ ఏంటి? ఒక చిన్న బిజినెస్ ఇంట్లో ఉండి చేసుకోవాలనుకునే వాళ్ళు ఎవరైనా సరే they can join our company and they will be the part of our company. ప్రతి నెల ఆడవాళ్ళకు వచ్చే పీరియడ్స్, వాటి వల్ల వచ్చే సమస్యల గురించి మాటల్లో చెప్పడం కష్టం. ఈ మహిళల పీరియడ్ సమస్యలను పోగొట్టడానికి ఇటీవల మార్కెట్లోకి వచ్చిన పీరియడ్ పెయిన్ రిలీఫ్ డివైస్ గురించి మంచి ఫీడ్బ్యాక్, రివ్యూస్ అయితే వస్తూ ఉన్నాయి. ఈ ప్రోడక్ట్ ను మార్కెట్లోకి తీసుకొచ్చిన జుబాటెస్ హెల్త్ కేర్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ మహిళల హెల్త్ కేర్ తో పాటు వాళ్ళని సోషియో ఎకనామికల్ గా ఎంపవర్ గా ఉంచడానికి కూడా పనిచేస్తూ ఉన్నారు. ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు జుబాటస్ హెల్త్ కేర్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ సిఓఓ విశాలి గారు, బిజినెస్ హెడ్ శైలజ గారు. వారితో మాట్లాడి ఈ సూనా ప్రోడక్ట్ గురించి అనేక విషయాలు తెలుసుకుందాం. నమస్తే విశాలి గారు. నమస్తే. విశాలి గారు, అసలు ఈ సూనా పీరియడ్ పెయిన్ రిలీఫ్ ప్రొడక్ట్ అనేది ఎలా పనిచేస్తుంది? ఎవ్రీ గర్ల్ అంటే ఫ్రమ్ ద స్టేజ్ ఆఫ్ ప్యూబర్టీ టిల్ దేర్ the whole phase happens, there is a period pain అనేది అందరూ ఎక్స్పీరియన్స్ చేస్తూనే ఉంటారు. అండ్ దానికి కావాల్సిన మనం ఏవైతే జాగ్రత్తలు తీసుకుంటామో మన అమ్మ వాళ్ళు కానీ లేకపోతే అమ్మమ్మలు కానీ చెప్తూనే ఉంటారు. దెర్ ఆర్ ట్రెడిషనల్ ప్రాక్టీసెస్, హాట్ వాటర్ బ్యాగ్స్ లేకపోతే పెయిన్ కిల్లర్స్ తీసుకోవడం వల్ల. కానీ అలాంటిది చేసినప్పుడు ఏమిటంటే లాంగ్ టర్మ్ ఇంపాక్ట్ ఏదైతే ఉంటుందో హెల్త్ మీద, దాన్ని మనం రియలైజ్ చేసి దానికి ఏదైనా సొల్యూషన్ ఉండదా అన్న ఉద్దేశంతో సూనా ప్రొడక్ట్ అనేది మనకి వెలుగులోకి వచ్చిందండి. ఈ ప్రొడక్ట్ ఏంటంటే ఆ పెయిన్ కిల్లర్స్ అనే దాన్ని పక్కకి పెట్టేసి యూ కెన్ యూజ్ దిస్ డివైస్. వీఆర్ హెల్త్ కాన్షియస్, వీఆర్ బ్యూటీ కాన్షియస్. అండ్ సో దానివల్ల ఏంటంటే దీన్ని ఎంత ఈజీగా క్యారీ చేయగలగము, ఎంత ఈజీగా దాన్ని మన బాడీలోకి ఎలా పెట్టచ్చు అన్నది కూడాను చాలా కన్వీనియంట్గా ఉంటుంది. సో బేసికలీ 3 things one has to bear in mind. One is it is drug free, it is safe and it is పోర్టబుల్, కన్వీనియంట్. దట్స్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అబౌట్ సూనా అండి. బ్యాక్ పెయిన్ వస్తుంది, అబ్డామినల్ పెయిన్, స్టమక్ పెయిన్ లాంటివి ఉంటాయి. ఆ టైంలో పెయిన్ కిల్లర్స్ వేసుకుంటూ ఉంటారు. వాటి వల్ల లాంగ్ రన్ లో చాలా మనకి ఇష్యూస్, సైడ్ ఎఫెక్ట్స్ వస్తూ ఉంటాయి. కానీ సూనా ప్రొడక్ట్ ఎలా పనిచేస్తుంది, ఎలా ఉంటుందో ఒకసారి చూపిస్తారా? సూనా ప్రొడక్ట్ ఇస్ ప్యాకేజ్ లైక్ దిస్ అండి. ఇందులో ఏంటంటే దర్ ఇస్ అ స్మాల్ డివైస్, ఇట్స్ నాట్ ఈవెన్, ఇట్స్ హార్డ్లీ ఆఫ్ ఎనీ వెయిట్ అనమాట. దిస్ ఇస్ ద ప్రొడక్ట్ అండ్ దిస్ గోస్ ఆన్ టు ద మెడికల్ గ్రేడ్ జెల్ ప్యాడ్ అండి. ఇలాంటిది. దీని ఏంటంటే దీనికి ఇలాగా స్టిక్ చేసుకుని వెనకాల ఉన్న ఈ ఫాయిల్ ని తీసేసి ఇక్కడ ఉన్న మెడికల్ జెల్ ప్యాడ్ ఏదైతే ఉందో దాన్ని మన పెయిన్ ఏరియా, అంటే పీరియడ్ పెయిన్ అనేది ఇట్ కమ్స్ అబ్డోమినల్ ఏరియాలో, బ్యాక్ పెయిన్, రేడియేటింగ్ పెయిన్స్, కాఫ్ మజిల్ పెయిన్ ఇలాంటివన్నీ వస్తుంటాయి. సో ఎక్కడైతే ఏరియాలో మనకి పెయిన్ ఉందో అక్కడ ఆ ఏరియాలో ఏంటంటే దీన్ని ఇలాగ తీసి పెట్టుకోవాలి. పెట్టుకునే ముందు ఏంటంటే దీన్ని ఫస్ట్ ఇలాంటి సీపిన్ కేబుల్ ఇస్తామండి. దీన్ని మనం పెట్టుకుని 1/2 hour ఛార్జ్ చేస్తే ఈ డివైస్ మనకి స్టార్ట్ అవుతుంది. ఇక్కడ మీకు 3 buttons కనపడుతున్నాయి. సెంటర్ బటన్ ఈజ్ ఫర్ స్విచ్చింగ్ ఆన్ ద డివైస్ అండ్ లెఫ్ట్ అండ్ రైట్ లో ఏవైతే ఉన్నాయో అవి మనకి పెయిన్ ఎంత ఇంటెన్సిటీ ఉందో దాన్ని బట్టి మనం దాన్ని అడ్జస్ట్ చేసుకోగలిగిన అవకాశం ఉంటుందన్నమాట. సో అలాగే తీసినప్పుడు ఒకవేళ పెయిన్ ఎక్కువ ఉందంటే 1, 2, 3 levels, 4th level అలాగే మనం పెంచుకుంటూ పోయి దీన్ని మనం వాడుకోవచ్చు. యాక్చువల్లీ ఇది జరిగేది ఏంటంటే పెయిన్ కిల్లర్స్ ఎలాగైతే మనకి పనిచేస్తాయో, అంటే మనం ఆ పెయిన్ కిల్లర్ లోపలికి తీసుకుంటాం, దానివల్ల ఎఫెక్ట్ ఉంటుంది మనకి, అంటే సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. కానీ ఇది ఏంటంటే ఇట్ సిమిలర్లీ డస్ బ్యూటిఫుల్ పెయిన్ రిలీఫ్ అనేది ఇస్తుంది అనమాట. బేస్డ్ ఆన్ టెక్నాలజీ కాల్డ్ టెన్స్ టెక్నాలజీ అనే దీన్ని మనం యూజ్ చేసుకుంటాం అనమాట. దట్ ఈస్ ద టెక్నాలజీ దట్ ఈస్ యూస్డ్ ఇన్ దిస్ ప్రొడక్ట్. టెన్స్ టెక్నాలజీ ఈజ్ అ ప్రూవ్డ్ టెక్నాలజీ వరల్డ్ వైడ్ అండి. సో దీన్ని మనం అలా ప్లేస్ చేసినప్పుడు ఏంటంటే ఎలక్ట్రికల్ ఇంపల్సెస్ అనేవి మన బాడీలోకి పాస్ అవుతాయి. చాలా మైన్యూట్ గా ఉంటుంది దాని ఎఫెక్ట్. దానివల్ల ఏంటంటే పెయిన్ అనేది మనకి బ్రెయిన్ కి వెళ్ళదు, దా సిగ్నల్స్ అనేది వెళ్లకుండా ఆపుతుంది. ఆపినప్పుడు మనకి పెయిన్ రిలీఫ్ అనేది విత్ ఇన్ 30 seconds to 1 minute లోపల మనకి వి ఫైండ్ ద రిలీఫ్. పీపుల్ హు ఆర్ యూజింగ్ దిస్ ఇస్ యాజ్ సింపుల్ యాజ్, అంటే చార్జ్ చేసి మనం ఎలాగో ఫోన్ ని జాగ్రత్తగా చార్జ్ చేసి పెట్టుకుంటాం కదా, అలాగే మైండ్ఫుల్ గా దీన్ని కూడా చార్జ్ చేసి మనం బ్యాగ్ లో పెట్టేసుకున్నాం అంటే వీ కెన్ ఈజీలీ క్యారీ ఇట్ విత్ అస్ అండ్ వేర్ ఇట్ ఎనీవేర్ ఎనీ టైమ్ ఫర్ దట్ మ్యాటర్. బాగుంది మేడం. ఎందుకంటే చాలా మంది అనేక రకాలైన టాబ్లెట్స్ అవి వేసుకుని చాలా కష్టాలు తెచ్చుకుంటూ ఉంటారు. కొంతమంది ఏమో కాపడం పెట్టుకోవడం లాంటివి, అలాగే వాటర్ హీటర్ బ్యాగ్స్ వాడడం, అవి క్యారీ చేయడం అనేది కష్టం. అవి ఇంట్లో మాత్రమే చేయగలం. ఎగ్జాక్ట్లీ. నార్మల్ గా పీరియడ్ వచ్చినప్పుడు ఆ పెయిన్స్ ఎలా ఉంటాయో మనలాంటి ఆడవాళ్ళకి మాత్రమే తెలుసు అనమాట. ఆ టైంలో అందరూ చాలా పాపం ఇబ్బంది పడుతూ ఉంటారు. నడవాలన్నా గానీ, కూర్చోవాలన్నా, పడుకోవాలన్నా, ఎవరితోన్నా మాట్లాడాలన్నా, ఇక పిఎంఎస్ టైంలో ఉండే స్ట్రగుల్స్ అయితే మనకి మామూలుగా ఉండవు.
ఇది వాడాము అంటే ఈ డివైస్ ని ఇలా హాయిగా ఎగురుతూ బటర్ఫ్లై లా ఉండొచ్చు అని చాలా చక్కగా డిజైన్ చేశారు. థ్యాంక్ యూ. ఎంత వెయిట్ ఉంటుంది? 20 గ్రాముల కంటే ఎక్కువ లేదు. స్కూల్ కి, ఆఫీస్ కి, కాలేజెస్ కి ఎక్కడికైనా కూడా తీసుకెళ్లొచ్చు. మీ ఫ్రెండ్స్ కి కూడా గిఫ్ట్ చేయొచ్చు. మేడం దీని కాస్ట్ ఎంత ఉంటుంది? దాని ఎంఆర్పి వచ్చేసి 5100 అండి. ఒక్కసారి మనం కొనుక్కున్నామంటే ఎన్ని ఇయర్స్ వరకు మనం వాడొచ్చు? అట్లీస్ట్ 3 to 4 years అయితే ఖచ్చితంగా వాడచ్చండి. ఎందుకంటే దానిలో మనకి మీరు ఇప్పుడు అందులో చూసారు కదా జెల్ ప్యాడ్ అనేది ఉంది. అవి మనం 2 ఇస్తామండి. సో ఈచ్ డివైస్ క్యాన్ వర్క్ ఆన్ దోస్ 2 జెల్ ప్యాడ్స్ ఫర్ మోర్ దాన్ 3 years అండ్ బిలో 5 years అనుకోవచ్చు. డిపెండింగ్ ఆన్ పర్సన్ ఎలా యూస్ చేస్తారో అనే దాన్ని బట్టి కూడా ఉంటుంది. అయితే కొంతమందికి బ్రెస్ట్ పెయిన్ కూడా ఉంటుంది, అక్కడ కూడా మనం పెట్టుకోవడానికి అవుతుందా? కాదండి, ఇది ఓన్లీ ఫర్ పీరియడ్ పెయిన్ రిలీఫ్ కి మట్టుకే మనం. అలాంటివి మాత్రం అవసరం లేదు. ఎందుకంటే చాలా మందికి ఇలాంటి డౌట్స్ వస్తూ ఉంటాయి. అవునండి. ఎక్కడ వాడాలి, స్కిన్ కి ఎక్కడ మంచిది అది. కరెక్ట్. ఇప్పుడు మనం ఇక్కడ కూడా చేయొచ్చు నార్మల్ గా. ఆ వెనకున్న ఫాయిల్ మనం తీసేస్తే దాన్ని ఇలాగే స్టిక్ చేసుకుంటే ఆ ఎలక్ట్రిక్ ఇంపల్సెస్ అనేది దానిలో నుంచి వెళ్ళి ఏ ఏరియాలో అయితే మనకి పెయిన్ ఉందో ఆ ఏరియాని నలిఫై చేస్తుంది. నలిఫై చేసినప్పుడు ఏంటంటే ఆ పెయిన్ సిగ్నల్స్ అనేవి బ్రెయిన్ కి వెళ్లకుండా మనకి పెయిన్ అనేది ఆపేస్తుంది. మేడం దీన్ని ఎక్కడ కొనుక్కోవాలి? డాక్టర్స్ ప్రిస్క్రైబ్ చేస్తారని గైనకాలజిస్ట్ దగ్గర కన్సల్ట్ అయినప్పుడు దే ఆర్ డూయింగ్. అండ్ సెకండ్లీ ఏంటంటే మాది జుబాటస్ హెల్త్ కేర్ సొల్యూషన్స్ వెబ్సైట్ ఉంది. యూ కెన్ సర్టన్లీ పుట్ ఆర్డర్ దేర్ అండ్ దెన్ ఇట్ విల్ బి డెలివర్డ్ అట్ యువర్ హోమ్. స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్ కి కాల్ చేస్తే కూడా మీ టీం ఎవరైనా రెస్పాండ్ అయ్యి దీని గురించి డీటెయిల్స్ చెప్తారు కదా? ఖచ్చితంగా డెమోను ఇస్తారు. అట్ ద సేమ్ టైం ఎక్స్ప్లెయిన్ చేసి కొనుక్కోవడానికి మనం కన్వీనియంట్ గా విల్ బి హెల్పింగ్ దెమ్ అవుట్ అండ్ ద ప్రొడక్ట్ విల్ బి డెలివర్డ్ అట్ దేర్ హోమ్. ఇక శైలజ గారు మీరు చెప్పండి, జుబాటస్ హెల్త్ కేర్ సొల్యూషన్స్ అనేది ఆడవాళ్ళ హెల్త్ తో పాటు సోషల్ ఎకనామిక్ అలాగే ఎంపవర్మెంట్ కోసం కూడా పనిచేస్తున్నట్టుగా తెలిసింది నాకు. వాటి గురించి డీటెయిల్స్ చెప్పండి. ఉమెన్ హెల్త్ తో పాటు వై కాంట్ వి ఎంపవర్ ఆల్ ద ఉమెన్ ఆల్సో. సో ఆ ఉద్దేశంతో we started this program as a FemStar. So anyone who is interested can join as a FemStar. We have seen so many feedbacks also existing FemStars nunchi. They are doing a very good business. So ఇటు హెల్త్ కి హెల్ప్ అవుతుంది, at the same time వాళ్ళకి ఒక ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ అన్నది కూడా వస్తుంది అన్న ఉద్దేశంతో మేము FemStar ప్రోగ్రామ్ అన్నది లాంచ్ చేయడం అయింది. ఫెమ్స్టార్స్ అంటే ఎవరు, ఈ కాన్సెప్ట్ ఏంటి? So FemStar is nothing but any woman who is interested to do, who wants to become an entrepreneur or ఒక చిన్న బిజినెస్ ఇంట్లో ఉండి చేసుకోవాలనుకునే వాళ్ళు ఎవరైనా సరే they can join our company and they will be the part of our company and మేము వాళ్ళకి అన్ని విధాలుగా సపోర్ట్ చేస్తాము. Like we will give the product to them, we'll train them and we'll explain the how they can take it forward అన్నది. సో వాళ్ళు జాయిన్ అయినప్పటి నుంచి మా సపోర్ట్ వాళ్ళకు ఉంటుంది. దే కెన్ జాయిన్ విత్ ఎ వెరీ మినిమల్ అమౌంట్, దే కెన్ డూ ద బిజినెస్. జుబాటస్ హెల్త్ కేర్ సొల్యూషన్స్ లో ఈ సూనా ప్రోడక్ట్ మాత్రమే కాకుండా ఇంకా ఏ ప్రొడక్ట్స్ ఉన్నాయి? We started with Suna product అండి and we are going to add multiple products which will be helpful for the women health. ఒకసారి FemStar కింద జాయిన్ అయిన వాళ్ళకి they will be having multiple opportunities also and వాళ్ళకి అన్ని స్టేజెస్ లోనూ వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి, మోటివేట్ చేయడానికి మా టీమ్స్ ఎప్పుడు సిద్ధంగానే ఉంటుంది. సో దట్ ఈస్ ద మెయిన్ మోటో. సో నాట్ ఓన్లీ టేకింగ్ కేర్ ఆఫ్ ఉమెన్ హెల్త్, టు ఎంపవర్ ద ఉమెన్ ఈస్ ద మెయిన్ మోటో. ఫెమ్స్టార్స్ గా ఇప్పటి వరకు జుబాటస్ లో ఇంకా ఎవరైనా జాయిన్ అయ్యారా? వాళ్ళ ఫీడ్బ్యాక్ ఏంటి? దే ఆర్ ఎర్నింగ్ ఎ గుడ్ అమౌంట్ ఆన్ మంత్లీ బేసిస్ అండ్ అమౌంట్ అనే కాదు, దే ఆర్ గెటింగ్ విజిబిలిటీ. ఒక ఆపర్చునిటీ వస్తుంది, దే కమ్, దే ఇంటరాక్ట్ విత్ అస్ అండ్ కొత్త కొత్త కాన్సెప్ట్స్ నేర్చుకుంటున్నారు. సో ఇట్స్ లైక్ ఒక డిఫరెంట్ వరల్డ్ వాళ్ళకి పరిచయం చేసినట్టు అవుతుంది. లైక్ సో అందుకనే we thought we need to take it forward and ఈ ఆపర్చునిటీ కొంతమందికనే కాకుండా అందరికీ వాళ్ళకి కూడా యూజ్ అవుతుందన్న ఉద్దేశంతో we started and expanding this program in ఫెమ్స్టార్. అంటే ఓన్లీ లేడీస్ మాత్రమే ఉంటారా? And our motto is to empower women. So అందుకని we are looking for women entrepreneurs to collaborate with us and do their entrepreneur journey along with. వాళ్ళకి ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి? ఎనీవన్ ఎవరైతే మంచిగా మాట్లాడగలరో, ఎవరికైతే కాన్ఫిడెన్స్ ఉందో వాళ్ళ మీద వాళ్ళకి, దే కెన్ బికమ్ ఏ ఫెమ్స్టార్. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అని మేమేమి పెట్టట్లేదండి. 18 above నుంచి ఎవరైనా దే కెన్ కమ్ అండ్ జాయిన్. వాళ్ళకి కావాల్సిన ట్రైనింగ్ అంతా మేము ప్రొవైడ్ చేస్తాము అండ్ వాళ్ళకి ఆ ఎంతూజియాజం ఉంటే సరిపోతుంది. మీరు మహిళల కోసం ఇంత చేస్తూ ఉన్నారు కదా, వాళ్ళని ఎంపవర్ చేయడానికి కావచ్చు, ఇండిపెండెంట్ గా ఉంచడానికి. మరి 5000 అనేది కొంతమందికి ఎక్కువగా అనిపించవచ్చు, ఏదైనా డిస్కౌంట్ ఇచ్చే అవకాశం ఉంటుందా? ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు ఫెమ్స్టార్ గా జాయిన్ అయ్యారు అనుకోండి, దే విల్ ఆటోమేటికలీ గెట్ ఇన్ టు ద సిస్టమ్ అండ్ దే విల్ ఆల్సో సీ ద డిస్కౌంట్ ఆల్సో. వెరీ నైస్. ద మూమెంట్ దే జాయిన్ అస్ ఫెమ్స్టార్ దే విల్ సీ ద అడ్వాంటేజ్. వాళ్ళు ఈ ప్రొడక్ట్ వాడుకోవచ్చు, ప్రమోట్ చేయొచ్చు, ఇంకొంతమందికి దీన్ని ఇవ్వచ్చు, సేల్ చేయొచ్చు. అబ్బో చాలా మంచి ఉపయోగాలు అయితే ఉన్నాయి. మహిళలు కాబట్టే ఇంత బాగా ఆలోచించినట్టు. శైలజ గారు చెప్పినట్టుగా ఫెమ్స్టార్ అంటే ఇందులో 2 విషయాలు ఉన్నాయండి. ఒకటి ఏంటంటే
డైరెక్ట్ గా ఒక పర్సన్ వచ్చి దే కెన్ జస్ట్ టేక్ వన్ డివైస్ అండ్ దెన్ దే కెన్ జస్ట్ రిజిస్టర్ అండ్ దెన్ స్టార్ట్ వర్కింగ్ అండ్ సీయింగ్ ద సక్సెస్ ఆఫ్ ద ప్రొడక్ట్ అండి. రెండోది ఏంటంటే ఎవరైతే ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ఆల్రెడీ బిజినెస్ చేస్తున్నారో లేకపోతే చేయాలని ఏదైనా పెట్టుబడి పెట్టి చేయాలని అనుకున్న వాళ్ళకి అతి తక్కువ పెట్టుబడితో చక్కగా వాళ్ళకి కావాల్సిన బిజినెస్ దీనిలో చేసుకొని దానిలో ఉన్న గ్రోత్ ని వాళ్ళే ఎక్స్పీరియన్స్ చేసి దెన్ అగైన్ దే కెన్ ఆల్సో ఎక్స్పాండ్ దేర్ బిజినెస్. సో అలాంటి 2 ఆప్షన్స్ మనం ఇవ్వడం జరుగుతోంది జుబాటస్ ద్వారా ఈ సూనా ప్రోడక్ట్ గురించి. అలాగే ఫెమ్స్టార్ అనేవాళ్ళు నాట్ జస్ట్ ఈ ఒక్క ప్రోడక్టే కాదు, దే ఆర్ ద బ్రాండ్ అంబాసిడర్స్ లాగా ఫర్ ద ఎంటైర్ రేంజ్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఆఫ్ అవర్ కంపెనీ. అలాగే దే కీప్ ఎక్స్పాండింగ్ దేర్ వే ఆఫ్ ఎర్నింగ్స్ అనుకోండి, లేకపోతే దేర్ విజిబిలిటీ అనుకోండి, లేదు దే ఆర్ ద సొల్యూషన్ ఫర్ విమెన్స్ హెల్త్ ప్రాబ్లమ్స్ అని కూడా అనుకో. ఫెమ్స్టార్స్ గా మారాలి అంటే ఇన్వెస్ట్మెంట్ ఎలా చేయాల్సి ఉంటుంది? సో దెర్ ఈస్ అ రిజిస్ట్రేషన్ ఫామ్ అండి. సో దే జస్ట్ వాంట్ టు రిజిస్టర్ ఫర్ దట్ అండ్ అందులో మినిమల్ అమౌంట్ ఉంటుంది. సో వన్స్ దే పే దట్ we will contact them, we will explain them about the onboarding process ఏంటి, ఎట్లా టేక్ ఇట్ ఫార్వర్డ్ ఎలా చేయాలి, ట్రైనింగ్ క్లాసెస్ ఎలా ఉంటాయి, మొత్తం మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాము. సో వాళ్ళకి ఫస్ట్ ప్రోడక్ట్ అయితే డివైస్ మేము డెలివర్ చేస్తాము. సో దే విల్ హ్యావ్ దేర్ ఓన్ ఎక్స్పీరియన్స్ ఆల్సో, ఇది ఎలా పనిచేస్తుంది ఏంటనేది. సో దెన్ we will explain the next steps how about it. Second option వచ్చి if they want to join with a some amount of investment as a business చేయాలి అనుకున్న వాళ్ళకి ఒక మినిమల్ అమౌంట్ ఉంటుంది. సేమ్ రిజిస్ట్రేషన్ ఫామ్ లోనే ఉంది అది. if they can partner with us, సో వాళ్ళ పార్ట్నర్షిప్ ఫామ్ ఫిల్ చేసిన వెంటనే we'll be having another set of questionnaire to them and వాళ్ళని మేము గైడ్ చేస్తాం నెక్స్ట్ ఫర్దర్ ఎట్లా వాళ్ళ పార్ట్నర్షిప్ చేసుకోవచ్చు అని. ఇంట్లో ఉండే ఫెమ్స్టార్స్ గా వర్క్ Yes, చేసుకోవచ్చు. sir. ఇంట్లో ఉండే చేసుకోవచ్చు. ఇట్స్ ఎ వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ విచ్ ఈస్ ఓపెన్ ఫర్ ఎవ్రీ. దీనికి ఓ పెద్ద డిగ్రీలు చదవాల్సిన అవసరం, పీజీ, బీటెక్ లాంటివి చేయాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే ఆడవాళ్ళ ఇబ్బందులు కష్టాలు తెలిసి ఉంటే చాలు. అంతే. వాళ్ళకి తెలవకపోయినా కూడాను వాళ్ళ తదనంతరం ఉన్న తర్వాత జనరేషన్స్ కానీ ఫ్రెండ్స్ కానీ వాళ్ళ సర్కిల్లో ఎవరున్నా సరేను ఆ బాధపడుతున్న చూస్తేనే వెంటనే ఇది మనకి స్ట్రైక్ అవుతుంది. అరే ఇది ఒక రిలీఫ్ ఉంది కదా, నేను ఎందుకు అడ్వైస్ చేయకూడదు, లేకపోతే నేను ఎందుకు గిఫ్ట్ చేయకూడదు. సూనా పీరియడ్ పెయిన్ రిలీఫ్ డివైస్ ని ఎలా వాడాలో నేను చూపిస్తాను. ఇదిగోండి ఇక్కడ గమ్ ఉంది కదా, దీనికి ఇలా పీల్ ఆఫ్ చేసేసి మన స్కిన్ కి అతికించుకోవడమే. నేను జస్ట్ నా చెయ్యి మీద చూపిస్తున్నాను, కానీ మనకి నార్మల్ గా పీరియడ్ పెయిన్ ఎక్కడ ఉంటుందో, బ్యాక్ పెయిన్ కావచ్చు, అబ్డామినల్, అలాగే స్టమక్ పెయిన్, ఈ ప్రాంతాల్లో మనం దీన్ని ఇలాగా గమ్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ 3 బటన్స్ ఉన్నాయి కదా, ఇదిగోండి ఇక్కడ ఎం అని రాసి ఉంది. ఈ బటన్ ని లాంగ్ ప్రెస్ చేస్తే ఆన్ అవుతుంది. మనకి ఒక్కొక్కరికి పెయిన్ ఒక్కో రకంగా ఉంటుంది. ఫస్ట్ డే ఒక రకంగా ఉంటుంది, సెకండ్ డే, అలాగే అసలు పీరియడ్ స్టార్ట్ అవ్వడానికి ముందు ఒక రకంగా ఉంటుంది. ఆ టైంలో దాని ఇంటెన్సిటీని బట్టి మనం ఇలా పెంచుకుంటూ పోవచ్చు. ఇదిగోండి ఇప్పుడు నాకు 1 మీద ఉంది, లేదు పెయిన్ ఎక్కువగా ఉంది అంటే మనం ఇలా 2 మీదకి మార్చుకోవచ్చు. చూసారా, ఇంపల్స్ అనేది నాకు బాగా తెలుస్తుందండి, చాలా బాగుంది కూడా. దానిలో ఆటోమేటిక్ కట్ ఆఫ్ ఉందండి 20 minutes. 20 minutes ఇస్ ద మాక్సిమం టైం. ఆటోమేటిక్ గా సిస్టమ్ ఆఫ్ అయిపోతుంది. నేను చక్కగా మనం ఆఫీస్ లో ఉన్నప్పుడు, ఇప్పుడు నేనున్నాను అనుకోండి, ఇంటర్వ్యూ చేస్తూ ఉన్నప్పుడు కూడా బ్యాక్ కి కానీ ఎక్కడైనా అబ్డామిన్ లో కూడా చక్కగా పెట్టేసుకొని నా నార్మల్ రొటీన్ వర్క్ చేసేసుకోవచ్చు. పెయిన్ అనేది మిమ్మల్ని తరచూ జ్ఞాపకం చేయనివ్వదు. సో ఇది పోతుంది, ఆ జ్ఞాపకాన్ని పోగొడుతుంది, కాబట్టి మనకి పెయిన్ అనేది తెలియదు అనమాట. ఈ ఇంపల్స్ అనేది కూడా బాగుందండి, హాయిగా చిన్నగా బాగుంది. అంటే ఒక నవ్వు తెప్పించేలా ఉంది, ఆ పెయిన్ పోగొట్టి. అది మెయిన్ మనకి రిలీజ్ చేసేది ఆ ఎండార్ఫిన్ హార్మోన్స్ అన్నవి రిలీజ్ అవుతాయి మనకి. మన పెయిన్ ఇంటెన్సిటీని బట్టి ఇదిగోండి ఇప్పుడు నేను 3 మీదకి తీసుకొచ్చాను. ఇలా మనకి 19 వరకు ఉందండి ఇంటెన్సిటీ లెవెల్స్. ఓకే, 19 వరకు దే కెన్ ఇంక్రీజ్. అలా పెంచుకుంటూ వెళ్ళిపోవచ్చు, బట్ అంతా ఉండకపోవచ్చు. ఇట్ డిపెండ్స్ ఆన్ ద ఇంటెన్సిటీ ఆఫ్ ద పెయిన్. బట్ 1-2 లోనే మనకి పెయిన్ రిలీఫ్ వచ్చేలా అయితే నాకు అనిపిస్తుంది. స్కూల్ పిల్లలకి, కాలేజ్ గర్ల్స్ కి కూడా, కొత్తగా పీరియడ్స్ వచ్చిన వాళ్ళకి కూడా ఇది బాగా యూజ్ అవుతుంది. అంతలా స్టిక్ అయ్యి ఉంది కదా, బట్ తీసాక కూడా మీకు ఏమి జిగురులా ఏమి అనిపించదు. లేదు, కరెక్టే. మనకు కొంచెం ఇలాంటి డౌట్స్ వస్తూ ఉంటాయి, జిగురులాగా అంటే అంటుకుంటుంది, మళ్ళీ వాళ్ళకి ఇరిటేషన్ అది వస్తుంది, బట్ ఇట్ విల్ నాట్ క్రియేట్ ఎనీ సార్ట్ ఆఫ్ ఇరిటేషన్. ఫెమ్స్టార్స్ లో ఒకటి ఇన్ఫ్లుయెన్సర్స్, ఇంకొకటి పార్ట్నర్స్ అనే 2 కేటగిరీస్ ఉన్నాయి. వాటిని ఎలాగా మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది? ఇన్వెస్ట్మెంట్ ఏంటి? As I said, any woman can be part of our journey. So with a minimal investment of 4,000, ఎవరైనా ఒక ఫెమ్స్టార్ ఇన్ఫ్లుయెన్సర్ కింద రిజిస్టర్ అవ్వచ్చు. సో వన్స్ దే పే ద 4,000, మా వెబ్సైట్ లో రిజిస్ట్రేషన్ ఫామ్ ఉంటుంది, అది ఫిల్ చేస్తే ఇట్ విల్ రూట్ టు ద పేమెంట్ గేట్వే అండ్ దే కెన్ పే దట్ అమౌంట్ అండ్ దే విల్ బి రిసీవింగ్ ద వెల్కమ్ కిట్ అలాంగ్ విత్ ద డివైస్. పార్ట్నర్ అయ్యాము అంటే ఒక బిజినెస్ లో పార్ట్నర్ గా ఉన్నట్టే మనం కూడా. అంతేనండి. చక్కగా ఇంట్లోనే ఉండి మన పని మనం చేసుకుంటా, లేదంటే ఇంకొక బిజినెస్ గానీ, లేదంటే మీరు జాబ్ చేస్తూ ఉన్నా గానీ ఫెమ్స్టార్స్ గా మారొచ్చు. అంటే డబుల్ ఇన్కమ్ అన్నమాట. పార్ట్నర్ గా ఉన్న వాళ్ళు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఎంటర్ప్రీనియర్స్ ఎవరైతే ఉన్నారో, సో ఇఫ్ దే వాంట్ టు యాడ్ అనదర్ ప్రోడక్ట్ టు దేర్ బిజినెస్,
అలా అనుకున్న వాళ్ళు a minimal investment of around 35,000 rupees తో they can become a partner with us and వాళ్ళకి ఆ అమౌంట్ వర్త్ డివైజెస్ వస్తాయి and they can start doing the business from the day one. చాలా బాగుంది. జుబాటస్ చేస్తున్న ఈ సర్వీస్ అనొచ్చు నేను. ఎందుకు అంటే చాలా మంది కూడా వాళ్ళ బిజినెస్ వరకు మాత్రమే ఆలోచిస్తారు. మిగతా విమెన్ ని కూడా ఎంపవర్ చేయడం అనే మీ ఆలోచనలు ఏవైతే ఉన్నాయో నిజంగా హ్యాట్స్ ఆఫ్ అండి. పైగా ఈ డివైస్ ని కూడా మనం ఎంచక్కగా హ్యాండ్ బ్యాగ్ లో వేసుకొని ఈజీగా క్యారీ చేయొచ్చు. లేదు ఇంట్రెస్ట్ ఉంది అంటే ఎంచక్కగా జుబాటస్ లో మనం బిజినెస్ పార్ట్నర్ గా జాయిన్ అవ్వచ్చు, లేదంటే ఇన్ఫ్లుయెన్సర్స్ గా జాయిన్ అవ్వచ్చు. ఇలా 1 shot 2 birds. అబ్సల్యూట్లీ. మీరు ఇంకా ఏమైనా చెప్పాలనుకుంటున్నారా సూనా గురించి? ఇంకొక విషయం అండి, ఆ ప్రోడక్ట్ ఏదైతే మీరు మెడికల్ గ్రేడ్ జెల్తో యూఆర్ స్టికింగ్ ఇట్ టు యువర్ బాడీ కదా, అదేంటంటే అరే నేను పెట్టుకున్నాను కదా స్కిన్ మీద ఏమన్నా ర్యాషెస్ రావచ్చా, ఎందుకంటే వీఆర్ వెరీ సెన్సిటివ్. సమ్ ఆల్ విమెన్ కొంతమంది సెన్సిటివ్ ఉండొచ్చు, కొంతమంది కాకపోవచ్చు. బట్ అలాంటి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కానీ లేకపోతే స్కిన్ ర్యాషెస్ కానీ లేకుండా ఉండేలాగా దాన్ని మనం జాగ్రత్తగా వీ హ్యావ్ డిజైన్డ్ ఇట్ అండి. సో దట్ వే ఈవెన్ స్కిన్ ర్యాషెస్ రాకుండా ఉండేలాంటి సేఫ్టీ కూడా ఉంది. డ్రగ్ ఫ్రీ అండి. సో ఇట్స్ అ సేఫ్ ప్రొడక్ట్ టు బి యూస్డ్. అండ్ థర్డ్ పాయింట్ ఇస్ ద బెస్ట్ పీరియడ్ పెయిన్ రిలీఫ్ డివైస్ అండి, వితౌట్ పెయిన్ కిల్లర్. విశాలి గారు ఇంకొక డౌట్ అండి, ఈ సూనా ప్రోడక్ట్ ని ఎవరైతే కొనుక్కున్నారో వాళ్ళు మాత్రమే వాడాలా, లేదంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఫ్రెండ్స్ కి కూడా దీన్ని షేర్ చేసే అవకాశం ఉంది? హైజీన్ అనేది మనకి లేడీస్ కి చాలా ఇంపార్టెంట్ అండి. వెన్ వీ కమ్ టు ద హైజీన్ పాయింట్, దెన్ ఇలాంటి షేరింగ్ అనేది ఏవి చేయాలో అవే చేయాలి. అన్ని విధాలుగాను అన్ని డివైసెస్ లేకపోతే అన్ని ప్రొడక్ట్స్ అలాగే షేర్ చేయకూడదు. మా సిన్సియర్ అడ్వైజ్ ఇస్ నాట్ టు షేర్, ఎందుకంటే ఇట్స్ అ పర్సనలైజ్డ్ ప్రొడక్ట్ కాబట్టి ప్లీజ్ కైండ్లీ బేర్ దట్ ఇన్ మైండ్ అండ్ డోంట్ థింక్ ఆఫ్ ద కాస్ట్ దట్ యూఆర్ స్పెండింగ్, థింక్ ఆఫ్ ద హెల్త్ దట్ యూఆర్ గోయింగ్ టు గెయిన్. దట్ ఈస్ అవర్ ప్రామిస్ టు ఎవ్రీ కస్టమర్ అండి. దట్స్ వన్ ఆఫ్ ద థింగ్స్. ఎలాంటి హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు ఈ డివైస్ ని వాడకూడదు? ఎవరైతే ప్రెగ్నెంట్ విమెన్, ఎపిలెప్సీ అనే డిసీజ్ ఉన్న వాళ్ళు కానీ, లేకపోతే మనకి పేస్ మేకర్స్ పెట్టుకున్న వాళ్ళు కానీ, ఏదైనా ఇన్ఫెక్షన్స్, స్కిన్ ఇన్ఫెక్షన్స్ కానీ అలాంటివి ఏమైనా ఉన్నవాళ్ళు కైండ్లీ డూ నాట్ యూజ్ దిస్ until you have a proper consulted doctor. ఇది వాడొచ్చా లేదా అనేది వాళ్ళతో తీసుకుని చేస్తేనే బెటర్. బట్ మా ప్రొడక్ట్ ద్వారా మేము ఏం చెప్పదలుచుకుంటున్నాం అంటే, పేస్ మేకర్స్ పెట్టుకున్న వాళ్ళు, ప్రెగ్నెంట్ విమెన్, ఎపిలెప్సీ ఇండికేషన్స్ ఉన్న వాళ్ళు ఎవరు కూడాను వాడకూడదనే మేము మా ప్రొడక్ట్ అడ్వైస్ లో ఇస్తున్నాం. ఇంత మంచి ప్రోడక్ట్ ని, అలాగే ఫెమ్ స్టార్స్ గురించి మీరు తీసుకొచ్చిన ఇవన్నీ కూడా చాలా బాగున్నాయండి. వీటన్నిటిని నాకు పరిచయం చేసినందుకు, మా సబ్స్క్రైబర్స్ కి చెప్పినందుకు, ఇటు విశాలి గారికి, ఇంకొక వైపు శైలజ గారికి థ్యాంక్ యూ సో మచ్.